మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వారంలో వస్తుందన్నారు మంత్రి ఉత్తమ్. అసెంబ్లీలో ఇరిగేషన్, సివిల్ సప్లైస్ పై వివరణ ఇచ్చారు. కాళేశ్వరం పిల్లర్ కూలిన విషయం సమస్య కాదని, ఆ ప్రాజెక్టులు కట్టడమే తప్పని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు. నీళ్లు నింపితే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని గతంలో చెప్పారన్నారు ఉత్తమ్. నేను ప్రతిపక్షంలో ఉండి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడితే అసలు ఏదో అద్భుతాలు సాధించుకుంటుంది నేను అనుకుంటున్నా. అసలు వాస్తవంగా లోపడిపోతే ఏం లేదు. మరి కృష్ణా నది జలాల షేరింగ్ లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా గత 10 ఏళ్లుగా అన్యాయం జరిగింది అధ్యక్షాన్ని మనం చేస్తున్నా. ఎన్ బ్లాక్ అలాట్మెంట్ 811 టీఎంసీలో గత ప్రభుత్వంలో పెద్ద మనుషులు ప్రతి సంవత్సరం 10 ఏళ్ల పాటు 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఆంధ్రాకి రాసి 299 టీఎంసీలు తెలంగాణకి రాసుకున్నారు. మేము వచ్చిన తర్వాత కేడబ్ల్యూడిటి 2లో మ్యాటర్ రీఓపెన్ చేసి ఇట్లా కాదు, ఇది ఒప్పుకోవడం లేదు, క్యాష్మెంట్ ఏరియా 68% ఉంది, దాని ప్రకారం మరి నీటి కేటాయింపులు జరగాలని చెప్పి మాతో వాదనలు మొదలని చెప్పి నేను మనం చేస్తున్నాను. తుమ్మడి ఎత్తి నుంచి నీళ్లు లేవు అని ఒక కారణం, ఇంకేవో కారణాలు చూపెట్టి తుమ్మడి నుంచి మేడిగడ్డ బ్యారేజ్ షిఫ్ట్ చేసి 38,000 కోట్లున్న ప్రాజెక్టు ఈరోజు 1,50,000 కోట్లు అవుతుంది. అధ్యక్ష తుమ్మడి ఎత్తి నుంచి మేడిగడ్డకి ఎందుకు షిఫ్ట్ చేసిండ్రో ఇప్పటికీ అర్థం కాదు. మీ వల్లనే ఇంత భారీ స్థాయిలో నష్టం జరిగింది. తప్పనిసరిగా మాట్లాడండి. 38,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకి ఖర్చు పెరిగింది. అదేవిధంగా రన్నింగ్ కాస్ట్ కూడా 10,000 కోట్లకు పోయింది. వీళ్ళు చెప్పిండ్రు సిడబ్ల్యూసి తుమ్మడి దగ్గర నీళ్ళు లేవు అని చెప్పిండ్రు. ఇది పచ్చి అబద్ధం. సిడబ్ల్యూసి మేము స్పెసిఫిక్ క్వెరీ చేస్తే లేదు, మేము ఏనాడు చెప్పలేదు నీళ్ళు లేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏమన్నారు, మేడిగడ్డ 100 మీటర్స్ మీద కడతాం, తుమ్మడి దగ్గర 148 మీటర్స్ సైమని కడతాం అన్నారు. ప్రధానంగా సరే నేను పదే గతంలో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళు ఒక రిప్లై వింటున్నా, అరే ఒకటే పిల్లర్ పోయింది కదా, అసలు రిపేర్ చేసుకొచ్చి నింపొచ్చు కదా నీళ్లు అని. చాలా క్లియర్గా విజిలెన్స్ రిపోర్ట్లో కానీ, ఎన్డీఎస్ఏ ప్రాథమిక రిపోర్ట్లో కానీ డిజైన్లో లోపం ఉంది, కన్స్ట్రక్షన్లో లోపం ఉంది, ఓఎంఎంలో లోపం ఉంది అని చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా అసలు ఫౌండేషన్ టెక్నాలజీయే, మరి డిపిఆర్లోనేమో షీట్ పైల్ ఫౌండేషన్ టెక్నాలజీ ఉంది, వాస్తవంగా వాడింది సీకెండ్ పైల్ ఫౌండేషన్ టెక్నాలజీ. ఆ 3 బ్యారేజెస్ కూడా మరి దాంతో మేము కూడా నేను స్వయంగా ఎన్డీఎస్ఏకి పలుమార్లు పోయి వాళ్ళని కన్సల్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము నీళ్లు నింపుకొని ఉపయోగిస్తే మరి ఎట్లుంటుందని చెప్పి వాళ్ళు ఇది మేమైతే సర్టిఫై చేయలేము, ఎందుకంటే గతంలో జరిగిన ప్రాబ్లము ఇంకొంత ఏమన్నా ప్రాబ్లం అయిపోయి బ్యారేజ్ కొట్టుకుపోయి కింద ఊర్లు ప్రమాదంలో పడి భద్రాచలం టౌన్ ప్రమాదంలో పడితే మేమైతే బాధ్యత తీసుకోలేము, మేమైతే దాన్ని సర్టిఫై చేయమని చెప్పారు. అయితే వారం 10 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీ విల్ టేక్ ఏ వ్యూ ఆన్ దట్.